ఇప్పుడు హైదరాబాద్ నగరానికి నీళ్లు రావడానికి కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నది ఏంది? మల్లన్న సాగర్, కొండపోచమ్మ అంతే సాగరే కదా. కొండపోచమ్మ సాగరే మళ్ళీ కదా. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఏ ప్రాజెక్టు కింద ఉంది రేవంత్ రెడ్డి గారు? ఇలా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ను కూడా సాక్షిగా పిలిచి ఆ ఘోష్ కమిషన్ వేసి రకరకాల విన్యాసాలు చేసి, అంటే కేసీఆర్ మీద బురద జల్లడం, కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలని వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించడం, మొత్తంగా కూడా ఆ పరిపాలన అంతా కూడా ఏదో దుష్పరిపాలనని దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి కదా ఇవాళ అధికారంలోకి వచ్చినావు. అవును. నువ్వు వచ్చినాక ఏం చేస్తున్నావు? మూసీ పేరు మీద ఎంత ముప్పు తీసుకొచ్చినావు ఇవాళ? ఖమ్మంలో జరిగింది. సుందరీకరణ పేరు మీద ఇవాళ 450 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి రిడ్జ్ పార్క్ దగ్గర నువ్వు సరోవర్ గాంధీ ప్రాజెక్టు కడతామని చెప్పి 5,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రాజెక్టు కడతామని చెప్పి ఇవాళ వేలాది మంది నిరాశ్రయులు చేస్తావా? గాంధీ ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఇవాళ. ఎందుకు వాళ్ళ మనవడే అన్నాడు కదా. ఆయన తుషార్ గాంధీ తుషార్ గాంధీ కూడా చెప్పాడు తుషార్ కదా. గాంధీ కూడా చెప్పాడు. గాంధీకి ఒక మనిషిని కష్టపెట్టడం తెలుసా? ఆయన హింసాయుతంగా ఏనాడు వెళ్ళలేదు, ఆయన వ్యతిరేకంగా హింసాయుతంగా వెళ్ళాడు ఆయన. ఇక్కడ వీళ్ళందరినీ నువ్వు కూలగొట్టేసేసి మీరు నిర్మించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బాపును స్మరించుకోవడం, ఆయన మహాత్మా గాంధీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక లెజెండ్. మన అందరికి కూడా అనేక పోరాటాలకు స్ఫూర్తి. నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ గారు ఆయన స్ఫూర్తి. మరి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో పెట్టి ఇలా రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన ఉన్నాడు. కేసీఆర్ గారు ఆయన స్ఫూర్తి. కేసీఆర్ కూడా పదే పదే గాంధీని ఎందుకు చెప్పేవాడు అంటే హింస లేనటువంటి సమాజం కావాలి, ఎక్కడ కూడా హింసకు తావు ఇవ్వకుండా ఉండాలి, హింస ట్రాప్లో మనం పడొద్దని కేసీఆర్ గారు గాంధీ స్ఫూర్తితో తెలంగాణ సాధించడంలో సక్సెస్ఫుల్ అయినటువంటి నాయకుడు, ఈ తరం నాయకుడు కేసీఆర్ గారు. ఆయన్ని జాతిపిత అంటే మీరు గొడవ పెట్టారు. అవును, డెఫినెట్గా జాతిపిత కేసీఆర్ గారు. ఎందుకు గాడు? తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైన రూపంలో ఆవిష్కరించి ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. జాతిపితానే ఆయనకైనా పేరు పెట్టుకోలే, మేమేం ప్రకటించలేదు, ప్రజలు అనుకుంటున్నారండి జాతిపిత అని. ఇలా ఓటుకు నోటుకు ఒక దొంగ, ఆయన కొందరిని దొంగ అంటారు, దానికి మేము ఆయన జాతిపిత అనమంటావా? కేసీఆర్ గారు నిజంగా జాతిపిత అని అనుకుంటున్నారు జనం. నీకేం నొచ్చింది? నువ్వేమైనా పద్మశ్రీ లాగానో లేకుంటే ఇంకేదైనా బిరుదా అది? అంటే కేసీఆర్ గారు నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలని తనలాడి 14 సంవత్సరాలు ఉద్యమాన్ని చేయి చావోరేవో పోయి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్వహించి తెలంగాణ చిత్రపటాన్ని భారత చిత్రపటంలో ఆవిష్కరించిన నాయకుని పట్ల నువ్వు మాట్లాడే తీరు అదేనా? ఆయన చావును కోరుకుంటావా రేవంత్ రెడ్డిను?